అండి ఈరోజు మేము అరకు ట్రిప్ వెళ్ళామండి. అరకు వెళ్ళే మార్గంలో చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర మేము బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ తిన్నామండి. బ్యాంబూ బిర్యానీ ముందుగా బ్యాంబూ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి. బ్యాంబూ బిర్యానీ కోసమని ముందుగా ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిరపకాయ చీలికలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి వేశారు. బిర్యానీ ఆకులు వేశారు. లవంగాలు 4 వేసి కొద్దిగా ఆచి మసాలా కూడా వేశారండి. ఆయిల్ వేసి కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ వేస్తారంటండి. కేజీ చికెన్ని వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టారు. హాఫ్ బాయిల్ అయిన బాస్మతి రైస్లో మ్యారినేట్ చేసిన చికెన్ను కలిపి కొద్దిగా గ్లాస్ వాటర్ వేసి ఇలా బ్యాంబూ స్టిక్లో పెట్టి మొక్కజొన్న మీద లీవ్స్ను పెట్టి ఇలాగా కట్టెల పొయ్యి మీద పెట్టారండి. బ్యాంబూ చికెన్ కోసం కూడా సేమ్ మసాలాలు, ఆయిల్ ఏమి వేయలేదు. నిమ్మకాయ, కస్తూరి మేతి వేసి కలిపి అందులో కేజీ చికెన్ కలిపి బ్యాంబూ స్టిక్లో పెట్టి ఇలాగ అరగంట పైన ఉడికితే మన బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ రెడీ అండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి.